మొత్తం ఫుల్ మొత్తం పడాలని డీజే తెస్తున్నారా బాబు. ఇది ఉన్నాళ్ళ మనం చేస్తాడు కిందకి నువ్వు ఎదుర్కొన్నప్పుడు కింద పెట్టుకుంటే మాకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ ఇండియా, ఇండియా బాసారథి గారి నాయకత్వం, ఇండియా బాసారథి గారి నాయకత్వం, ఇండియా బాసారథి గారి నాయకత్వం. అందరూ అండగా వెళ్తారా నేత పని చూడండి మనం సరిపోతాయి మమ్మల్ని ఏమో సర్కారికి చేయించుకుంటాడా, ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని
అక్కడికి వచ్చేది దొంగపండి అవునండి లేకపోతే నెరుకుంటాడు ఓకే అమ్మ ఎవరికమ్మా ఈ పైకి దిగమ్మా వెనకొచ్చింది సార్ కొద్దిగా వెనకొచ్చింది గేట్ పక్క వచ్చింది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అశేషంగా జనవాహన వచ్చింది. వారు ముందేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితంతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. డాక్టర్లు భీమవరం నియోజకవర్గానికి భీమవరం పట్టణానికి వారు
ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా కూడా నేను పనిచేసే అటువంటి వారు మన తెలుగుదేశం పార్టీలో ఉండడం, వారు పార్టీ వ్యక్తిగా ఎవరు తన ఇంటికి వచ్చినా కూడా వారికి పని పూర్తి చేసి పంపే మంచి లక్షణం ఉన్న మన నాయకులకి శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాది గారి మెట్టే పాఠశాల గారి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన దేవుడు ఆయన విజయాలు ఇవ్వాలని, ఆయన సేవ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. కావాలని చెప్పాలంటే వెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు జరిగిన గొడవలో నా మీద అలాగే మా వర్గం మీద ఆ గ్రామంలో శ్రీనివాసం కేసులు పెట్టి మమ్మల్ని అయితే ఆ రోజు ఆయన చైర్మన్గా పెద్దగా మా అందరినీ బయటకు తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో చేస్తూ కూడా కుటుంబ సభ్యులు మా బాబాయ్ అవుతారైనా ఆయనతో కూడా మేము అందరూ కలిసి ఈరోజు మేము ఏ స్థాయిలో ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆయన కావాలి. రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలో ఆయన ఆదర్శం తీసుకోవాలని చెప్పి కార్యకర్తలందరూ కోరుతున్నాం. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన మరి మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా, అలాగే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ఆయన పుట్టినరోజు మన భీమవరం నియోజకవర్గంలో మేము ఎంతో ఘనంగా చేస్తున్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్వేద ఇవ్వాలని చెప్పేసి మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి, అలాగే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు కాడి నుంచి వ్యవస్థాపక నాయకుల్లో మరి ఈ రోజున మన గౌరవనీయులు మెంటే పాసారథి గారు జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గం జిల్లా స్థాయిలో కూడా పార్టీ నాయకులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి మన శాసనసభ్యులు అందరూ కూడా ఇచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపించినందుకు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి నిజంగా తెలుగుదేశం పార్టీకి మన మెంటే పాసారథి గారి నాయకత్వం ఎంత అవసరం అంటే, కుటుంబానికి తల్లిదండ్రులు ఎంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు అనేది మన మెంటే పాసారథి గారు. ఎందుకంటే అందరికీ గురువుగా, బాసుగా పిలుచుకునే వ్యక్తి మన మెంటే పాసారథి గారు. ఈ రోజున ఆయన జన్మదిన శుభాకాంక్షల తరపున మేమందరం మనవి చేసుకునేది ఏంటంటే, మన భీమవరం నియోజకవర్గంలో లెజెండరీ అంటే ఏమైనా పార్టీలో ఉన్నారంటే అది మెంటే పాసారథి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. అంటే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసేవాళ్ళు కాబట్టి ఆయన లెజెండరీ అంటున్నాం, చిన్న పెద్ద అని లేకుండా. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. కార్యకర్తలకు ఒక పండగ. అధికారంలో లేనప్పుడు ఎవరైనా ఉంటారు, అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకే దండ భరోసా మెంటే పాసారథి గారు మొన్న మహానాడులో బడ్జెట్ చదివారు. ఒక పండుగ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గుర్తించిందని అందరూ కూడా సంతోషపడ్డారు. సారథి గారు పేదల మనిషి, ఎప్పుడు కొడుకు బలైన వర్గాలతో ఉంటారు. ఎప్పుడు ఆయన అగ్రవర్ణాలతో ఉంటాం మేము చూడలేదు. ఎప్పుడు కూడా ఆయన వెనకత్తల కొడుకు బలైన వర్గాలు ఉంటారు. ఆయన మైనార్టీస్ తోటి, ముస్లిం తోటి కొడుకు బలైన వర్గాలతో ఉంటారు. ఆయన ఎప్పుడు కార్యకర్త సంక్షేమం కోసం చూసుకుంటారు. చిన్నోడికి పదవి వచ్చినా వెళ్ళి బొకే ఇచ్చి ఆశీర్వదించే గుణం మెంటే. పదవి రావాలనుకోలేదు ఆయన. చిన్నోడికి వచ్చినా సరే వెళ్ళి బొకే ఇచ్చి గౌరవిస్తాడు. నేను చాలా సార్లు అన్నాను ఏంటనుకుంటారంటే, మనకంటే చిన్నవాడికి పదవి వస్తామని గౌరవించారు అన్నారు. ఆయన దేవుడు, దేవుడు
ఓకే థ్యాంక్ యూ అలా అలంచండి కొద్దిగా పెట్టు అయితే తిను కేకు డబ్బులే ఉన్నాం అది కొంచెం లేట్గా ఉన్నారేమో వాళ్ళకి ముందు వచ్చిన తర్వాత పడిపోతుంది బాబురా లడ్డు మరిన్ని సంవత్సరాలు మంచి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు చేసుకుని హ్యాపీగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మేడం కూడా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ రోజున మరి ఆయన పుట్టినరోజు మనందరి సమక్షంలో ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కూడా ఆయన చక్కగా ఇలాగ పండగ వాతావరణంలో జరుపుకుంటాం. చాలా సంతోషం. మా అందరి తరఫున నా తరఫున ఆయనకి జిల్లా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలని, అలాగే ఆ పార్టీకి ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టుగా గౌరవనీయులు మన చైర్మన్ సుజాత గారు చెప్పినట్టుగా ఆయన కానీ నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నాం. మనం ఒక కమిట్మెంట్ కానీ ఒక అంకితభావం కానీ పార్టీని నడిపించడంలో కానీ ప్రతి కార్యకర్తకే అందుబాటులో ఉండే విధంగా కానీ మనందరం పనిచేస్తున్నాం. ముందు కూడా స్వాతి గారు కానీ సుజాత గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రతి కార్యకర్త కూడా పార్టీకి బలోపేతం చేస్తూ పార్టీకి నాయకత్వంలో మనం పనిచేస్తూ అలాగే మనందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మనందరం ఉండాలని ఆయన పుట్టినరోజునికి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.